హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం సంక్షేమ దిశగా మరొక పథకానికి శ్రీకారం అయితే చుట్టబోతుంది ఈరోజు. ఈరోజు 11 గంటలకైతే ఆటో డ్రైవర్లకు సంబంధించి ఆటో డ్రైవర్ సేవలో అనే పథకాన్ని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ బటన్ నొక్కైతే లబ్ధిదారుల యొక్క ఖాతాలకైతే రూ. 15,000 అయితే జమ చేయబోతున్నారనమాట. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉదయం 11 గంటలకైతే జరగనున్నటువంటి ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారైతే హాజరు కాబోతున్నారనమాట. ఈ పథకం ద్వారా దాదాపు 2,90,669 మంది లబ్ధిదారులనైతే అర్హులుగా గుర్తించి వారి యొక్క ఖాతాలకు రూ. 15,000 చొప్పున దగ్గరగా 436 కోట్లయితే విడుదల చేయబోతున్నారండి. అయితే విడుదల చేయబోతున్నటువంటి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి పేమెంట్ అనేది మీ ఖాతాలకు వచ్చిందా లేదా? ఏ విధంగా చెక్ జేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అలానే మీరు పేమెంట్ స్టేటస్ అనేది ఈరోజు సాయంత్రం నుంచి అయితే చెక్ జేసుకోండి. ఎందుకంటే 11 గంటల సమయంలో విడుదల చేసినప్పుడు అందరికీ కూడా ఒకేసారి డబ్బులనేటివి విడుదలవుతూ వస్తూ ఉంటాయన్నమాట. ఈ సమయంలో మీ యొక్క బ్యాంకు నుంచి సర్వర్ అనేది ప్రాబ్లమ్ గనక ఉండినట్లయితే పేమెంట్ స్టేటస్ అనేటివి కొంచెం డిలే అయితే అవుతాయన్నమాట. డబ్బులనేటివి డీబీటీ విధానంలో విడుదల చేస్తున్నారు కాబట్టి 24 గంటల వ్యవధిలో అయితే మీ ఖాతాలకు చేరుతాయి. అంటే రేపటి లోపల మీ ఖాతాలకైతే చేరుతాయన్నమాట. ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి స్టేటస్ ఏ విధంగా చెక్ జేసుకోవాలి, పేమెంట్ పడిందా లేదా, ఎలా తెలుసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. అలానే మీకు ఇన్ఫర్మేషన్ గనక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఫస్టు డిస్క్రిప్షన్‌లో ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేయంగానే మీకు ఈ విధంగా ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఇందులో వచ్చేసి మీరు డైరెక్ట్‌గా ఒకసారి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇలా వచ్చినప్పుడు మీరు ఇక్కడ చూసుకోండి, పేమెంట్ స్టేటస్ లింక్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయంగానే మీరు అఫీషియల్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అప్లికేషన్ స్టేటస్‌లోకి అయితే వెళ్తారనమాట. ఇక్కడ మీకు పేమెంట్ డీటెయిల్స్ అనేటివి ఓపెన్ కావడం జరుగుతుందండి. ఇదిగో ఈ చివర్లో అయితే ఓపెన్ అవుతాయన్నమాట. దానికంటే ముందు మీరు ఈ యొక్క ఆప్షన్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలన్నమాట. మీరు మొబైల్‌లో గనక ఈ యొక్క లింక్ అనేది ఓపెన్ చేసినప్పుడు మీకు డెస్క్‌టాప్ సైట్ అనేది ఆఫ్‌లో ఉంటేనే ఇది వర్క్ అవుతుంది. అంటే నిలువుగా మీకు వస్తుంది కాబట్టి మొబైల్‌లో. డెస్క్‌టాప్ సైట్ అనేది ఆఫ్‌లో పెట్టుకొని చెక్ చేయండి. అప్పుడే ఓపెన్ అవుతాయన్నమాట. లేని పక్షంలో మీరు ఆధార్ నంబర్ ఎంటర్ చేసినప్పుడు ఎంటర్ ఆధార్ అని అడుగుతుందన్నమాట. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి స్కీమ్ నందు ఆటో డ్రైవర్ సేవలు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇయర్ వచ్చేసి 2025, 26 సెలెక్ట్ చేసుకోవాలి. యూఐడీలో ఆటో ఎవరి పేరు మీద ఉంది, అదేవిధంగా మీరు దరఖాస్తు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆరెంజ్ కలర్‌లో ఉన్నటువంటి అక్షరాలు ఉన్నాయి కదా! 801522 ఈ నంబర్‌ని ఎంటర్ క్యాప్చా నందు ఎంటర్ చేసేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయంగానే ఆధార్‌కి రిజిస్టర్ అయ్యి ఉన్నటువంటి మొబైల్ నంబర్‌కి ఓటీపీ అనేది వెళ్తుందన్నమాట. ఆ ఓటీపీని మళ్ళీ ఇక్కడ మీకు వెరిఫై ఓటీపీ అని వస్తుందన్నమాట. దాంట్లో ఇచ్చేసి ఆ చెక్ బాక్స్‌లో ఆ నంబర్ ఇచ్చేసి వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మీ బేసిక్ డీటెయిల్స్ అనేటివి ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. ఇందులో మీ జిల్లా, మీ మండలము, మీ సెక్రటేరియట్ కోడ్ అంటే సచివాలయం కోడ్, మీ యొక్క సచివాలయం పేరు, క్లస్టర్ కోడ్, మీ నేమ్ అంటే బెనిఫిషియరీ నేమ్ అంటే మీ నేమేనన్నమాట. మొబైల్ నంబర్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. అప్లికేషన్ డీటెయిల్స్ నందు ఇక్కడ మీకు అప్లికేషన్ స్టేటస్ అనేది ఎలిజిబుల్ అని పడాలండి. ఓకేనా? అప్లికేషన్ స్టేటస్ అప్రూవ్డ్ ఆర్ ఎలిజిబుల్ అని పడితేనే మీకు ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులనేటివి పడతాయన్నమాట. కొంతమంది కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు. అప్రూవ్డ్ అని ఉందన్న మాకు అమౌంట్ అనేది వస్తుందా అని చెప్పి అడుగుతున్నారు. వస్తుందండి. ఖచ్చితంగా వస్తుంది. అప్రూవ్డ్ అని ఉంటే చాలు. రీమార్క్స్ నందు ఎలిజిబుల్ అని పడాలన్నమాట. ఇది కూడా పడితేనే మీకు అమౌంట్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అనేటివి అప్డేట్ అవుతాయి. అంటే మనకు ఈ యొక్క పేమెంట్ డీటెయిల్స్ అనేటివి ఎప్పుడు అప్డేట్ అవుతాయంటే 24 గంటల తర్వాత అంటే 5వ తేదీ పైనైతే పేమెంట్ డీటెయిల్స్ అనేటివి అప్డేట్ అవుతాయన్నమాట. స్టేటస్ నందు మీకేం చూపిస్తుందంటే మీ యొక్క బ్యాంకు ఖాతా వివరాలు చూపిస్తుంది. రీమార్క్స్ నందు సక్సెస్ అని చూపిస్తుందన్నమాట. ఇలా చూపిస్తేనే మీ ఖాతాలకు డబ్బులు పడినట్టు తెలుస్తుంది. లేదా ఇప్పుడు చాలామంది కూడా అప్డేట్ అయ్యి ఉన్నారు. డీబీటీ విధానంలో పథకాలకు సంబంధించిన డబ్బులు పడుతున్నాయి కాబట్టి చాలామంది కూడా బ్యాంకులకు వాళ్ళ యొక్క మొబైల్ నంబర్‌లను అప్డేట్ చేసుకొనున్నారు కాబట్టి మీకు మెసేజ్ వస్తుంది డైరెక్ట్‌గా. మెసేజ్ రానటువంటి వాళ్ళకి ఈ ప్రాసెస్ అనేది చెక్ చేసుకునేదానికి ఉపయోగపడుతుంది. అలానే మీరు బ్యాంక్ అకౌంట్‌కి మొబైల్ నంబర్ లింక్ చేసుకున్నా గానీ మెసేజ్ రాకపోతే ఇక్కడికొచ్చి చెక్ చేసుకుంటే మీకు ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తాయి. అప్పుడు నేరుగా మీరు బ్యాంక్‌కి వెళ్లి డబ్బులనేటివి విత్‌డ్రా పెట్టుకోవచ్చనమాట. ఓకేనా? ఈ విధంగా మీరు మీ యొక్క ఈ యొక్క ఆటో డ్రైవర్ సేవలో పథకానికి సంబంధించినటువంటి పేమెంట్‌లను అంటే మీ ఖాతాలకు చేరాయా లేదా అనే దాని కొరకు ఈ విధంగా అయితే చెక్ చేసుకునేదానికి ప్రాసెస్ అయితే ఇదేనన్నమాట. మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఒకసారి చెక్‌ఔట్ చేసుకోండి. అలానే ముఖ్యంగా ఈ యొక్క ఆటో డ్రైవర్ సేవల పథకానికి సంబంధించి
కొంతమంది యొక్క పేర్లను హోల్డ్ చేసి పెట్టున్నారనమాట. సో వాళ్ళు ఎవరంటే సో రీసెంట్‌గా 2023, 24లో ఎవరైతే ఆ సంవత్సరానికి సంబంధించి వాహన మిత్ర అనేది పొందినటువంటి వాళ్ళున్నారో, వారి యొక్క వివరాలనేటివి కొన్ని మాత్రం హోల్డ్‌లో పెట్టున్నారనమాట. అలాంటి వాళ్ళు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారంటే ఇక్కడ BM అప్లికేషన్ స్టేటస్‌లో అప్లికేషన్ స్టేటస్ అండ్ ఎలిజిబుల్ ఉంటుంది. కాకపోతే సచివాలయం ఇచ్చినటువంటి ఎలిజిబుల్ లిస్ట్ అండ్ ఇనెలిజిబుల్ లిస్ట్‌లో వాళ్ళ పేర్లు అనేటివి ఉండడం లేదు. సో దీనికి గల రీజన్ ఏంటంటే వారి యొక్క పేర్లను హోల్డ్ చేశామని చెప్పి ప్రభుత్వమే చెప్పిందనమాట కొన్ని యొక్క పేర్లను. సో కాబట్టి ఆ హోల్డ్ చేసినటువంటి వాళ్ళకి ఈ యొక్క ఫస్ట్ ఈ యొక్క విడతలో విడుదల చేసినటువంటి అమౌంట్ అనేది గ్రీవెన్స్ అప్లికేషన్స్ కొరకు మళ్ళీ అప్లికేషన్స్ వస్తాయి. ఆ సమయంలో వారికైతే ఆ డబ్బులను వెరిఫై చేసి అయితే ఇస్తారనమాట. అలానే ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకొని ఉన్నారో సో వారందరికీ సంబంధించి మళ్ళీ గ్రీవెన్స్ అప్లికేషన్స్ అనేటివి జరుగుతాయండి. అవి జరిగిన తర్వాతనే మీకు మళ్ళీ విడతలు అయితే డబ్బులు అనేటివి విడుదలవుతాయన్నమాట. అంటే మళ్ళీ విడత అంటే వచ్చే సంవత్సరం కాదు. కరెక్ట్‌గా ఒక నెల తర్వాత అయితే డబ్బులను విడుదల చేస్తుందన్నమాట గవర్నమెంటు. సో మనం చూస్తూనే వస్తున్నాం. తల్లికి వందనం గానివ్వండి, అలానే రీసెంట్‌గా విడుదలైనటువంటి అన్నదాత సుఖీభవ గానివ్వండి, ఇవన్నీ కూడా ఇలానే జరిగాయన్నమాట. మళ్ళీ విడతలో డబ్బులనేటివి పడడం జరిగింది. సో కాబట్టి ఈ విధంగా అయితే మీకు పేమెంట్స్ అనేటివి హోల్డ్‌లో అయినటువంటి వాళ్ళకి ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అప్రూవ్డ్ అని ఉంటుంది. సచివాలయం ఇచ్చినటువంటి ఎలిజిబుల్ అండ్ ఇనెలిజిబుల్ లిస్ట్‌లో వాళ్ళ పేర్లు అనేటివి అసలు ఉండవు. ఎలిజిబుల్‌లో ఉండదు, ఇనెలిజిబుల్‌లో ఉండదు. అటువంటి వాళ్ళకి మాత్రము పేమెంట్ అనేది హోల్డ్‌లో ఉన్నదన్నమాట. సో ప్రభుత్వమే చెప్పింది. రీజన్స్ అయితే చెప్పలేదన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా అయితే ఉన్నాయండి. ఆటో డ్రైవర్ సేవల పథకానికి సంబంధించినటువంటి పేమెంట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియో ద్వారా అయితే నేను చెప్పానని అనుకుంటున్నాను. సో మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం మన ఛానెల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ లేటెస్ట్‌గా వచ్చేటువంటివి అన్నిటిని కూడా నేను మీకు వెంటనే ఈ విధంగా వీడియోస్ రూపంలో మీ ముందుకైతే తీసుకువస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో, ఇంపార్టెంట్ అప్డేట్‌తో ముఖ్యంగా గ్రీవెన్స్ అప్లికేషన్స్ సంబంధించిన వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తాను. సో పథకం అనేది ఈరోజు 11 గంటలకైతే రిలీజ్ కాబోతుందన్నమాట. సాయంత్రం నుంచి అయితే మీ ఖాతాలోకి డబ్బులు జమ అవుతూ వస్తూ ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.